మేము మా ప్రాంతంలోకి ఎంటర్ అయినామో అప్పుడే చిరునవ్వులు ప్రారంభమైనాయి. అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత అది మంచి వానగా మంచి వానగా తయారైంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంత పెద్ద వర్షం ఈరోజు రావడం, రైతులందరూ కూడా భగవంతుని ఒకటే మొక్కుంటున్నా, మా చంద్రబాబు నాయుడు గారి పాలన సుభిక్షంగా ఉండాలి, రైతులందరూ బాగుండాలి, రైతులంతా మంచి పంటలు వేసుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంగా వాళ్ళందరూ కూడా సకుటుంబంగా బాగుండాలన్నదే అమ్మవారికి మొక్కు ఈరోజు సమర్పించుకోవడం జరిగింది. ఆ మొక్కు ఏదైతే మొక్కున్నామో మన కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా కరువు ఉండేది. ఆ కరువు కూడా అంతా కూడా పారదోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి ప్రకృతి సహకరించాలి, నిజంగా ఆ ప్రకృతి సహకరిస్తుంది. అమ్మవారిని మొక్కుంటేనే ఈ రోజు ఇంత పెద్ద వర్షం రావడం, నిజంగా ఈరోజు ఈ ప్రకృతి సహకరించడం అన్ని విధాలుగా మంచిది. ఎందుకంటే మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు